ఓ ఎస్సీ హాస్టల్ విద్యార్థులకు వసతి సమస్యలు ఏర్పడ్డాయి. వసతి గృహం మార్చడంతో తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు ఆ పేద బిడ్డలు. ఎవరి తప్పిదం వల్ల విద్యార్థులకు ఈ ఇక్కట్లు ఏర్పడ్డాయనేది తేల్చలేని పరిస్థితి. 14 ఏళ్లుగా ఉంటున్న వసతి గృహాన్ని మార్చడంతో ఆ విద్యార్థులు ఇప్పుడు పస్తులుండాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలోని ఎస్సీ బాయ్స్ హాస్టల్ విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. నెల రోజులుగా నిర్విరామంగా విద్యార్థులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. హాస్టల్ మారిస్తే తమకు ప్రయాణ ఖర్చులు భారంగా మారాయని అంటున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నడిబొడ్డులో ఉన్నటువంటి ప్రభుత్వ సోషల్ వెల్ఫేర్ హాస్టల్ దగ్గర నెంబర్ 1 హాస్టల్ దగ్గర మనం ఉన్నాం. ఇక్కడ విద్యార్థులు గత నెల రోజుల నుంచి ఆందోళన చేపట్టారు. అంటే వీళ్ళు సంక్రాంతికి ఇంటికి వెళ్ళినప్పుడు ఇక్కడ అర్బన్లో ఉన్న హాస్టల్ని తీసుకెళ్ళి రూరల్కి మార్చడం జరిగింది. వీళ్ళకి ఏ విధమైన ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా చేశారని చెప్పేసి ఈ విద్యార్థులు అక్కడికి వెళితే 3 కిలోమీటర్ల దూరం పెరుగుతుందని, 20 రూపాయలతో అయ్యే ఖర్చు 100 రూపాయలు అవుతుందని చెప్పేసి విద్యార్థులు అక్కడికి వెళ్లకుండా గత నెల రోజుల నుంచి ఇక్కడే ఉండిపోయారు. వీళ్ళకి నెల రోజుల నుంచి భోజనం సదుపాయం కూడా లేదు. ఇక్కడ వీళ్ళ సొంత ఖర్చులతో వీళ్ళు నెట్టుకుంటూ వస్తున్నారు. గడియార స్తంభం సెంటర్ వద్ద ఎస్సీ బాయ్స్ నెంబర్ 1 హాస్టల్ గత 14 ఏళ్లుగా కొనసాగుతోంది. అయితే హాస్టల్ బిల్డింగ్ శిథిలావస్థకు చేరుకుందని అంచనా వేసినటువంటి అధికారులు ఆ హాస్టల్ని ఇటీవలే పట్టణానికి 2 కిలోమీటర్ల దూరంలోని ఈదరపల్లి గ్రామానికి మార్చారు. అయితే అన్ని సౌకర్యాలు వస్తువులతో పట్టణ నడిబొడ్డులో ఉన్నటువంటి తమ వసతి గృహాన్ని మార్చాల్సిన అవసరం ఏంటని ప్రశ్నిస్తున్నారు విద్యార్థులు. పట్టణానికి దూరంగా మార్చడం తగదని అంటున్నారు. గత నెల రోజుల నుంచి మాకు భోజనం కూడా ఉండట్లేదు సార్. మేము మార్నింగ్ పూట అయితే కాలేజ్కి వెళ్ళిపోతున్నాం, పస్తు ఉంటున్నాం సార్. మధ్యాహ్నం పూట ఏంకైనా కాలేజీలో ఉండిపోతున్నాం. నైట్ టైం ఖాళీగా ఫుడ్ ఏదో అరేంజ్ చేసుకొని మా డబ్బులతో మేమే అరేంజ్ చేసుకుంటున్నాం సార్. ఇక్కడ అనేక కాలేజీలు అదే వేరే వేరే విలేజ్లో వచ్చారు సార్. భద్రాచలం నుంచి వచ్చారు, చాలా దూరం నుంచి వచ్చారు సార్. అలాగే వైజాగ్ నుంచి వచ్చారు సార్, శ్రీకాకుళం నుంచి వచ్చారు సార్. వాళ్ళకి ఫుడ్ కూడా లేని పరిస్థితి. అందరూ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే సార్, అందరూ కూలి పనికి వెళ్ళడం, నెక్స్ట్ ఇంకా చేపల వేటకి వెళ్ళడం, నెక్స్ట్ ఇంటి దగ్గర పని చేసుకుంటే కానీ పూట గడదు సార్. అలాంటి పరిస్థితి సిచ్యువేషన్ ఉన్నాం సార్. అలాంటిది వీళ్ళు మా దగ్గరికి వచ్చే ఇంకా మీరు అక్కడికి వస్తున్న ఫుడ్ ఉంటుంది లేకపోతే ఉండదో ఇలా డిమాండ్ చేశారు సార్. అదొకటి సార్. ఇంకోటి ఏంటంటే హాస్టల్ ఇంకా బాగాలేదు, శిథిలం అయిపోతుంది, పడిపోయినట్టు ఉందని హాస్టల్ షిఫ్ట్ చేస్తామని చెప్పారండి. హాస్టల్ చాలా బ్రహ్మాండంగా ఉంది సార్. మొత్తం అంతా బాగానే ఉందండి. మాకు ఇక్కడ ఎటువంటి ప్రాబ్లం లేదు సార్. అంటే మాకు లేని ప్రాబ్లం వాళ్ళకి ఎందుకో తెలియదు సార్. ఇదే ఎందుకు వద్దంటారు, అదే ఎందుకు కావాలన్న విషయం మాకు తెలియట్లేదు సార్. పై అధికారులు తెలియదు సార్. జనవరిలో వచ్చినటువంటి సంక్రాంతి సెలవులకు విద్యార్థులు వెళ్లడంతో కూడా అధికారులు హాస్టల్ను షిఫ్ట్ చేశారు. సెలవుల అనంతరం హాస్టల్ వద్దకు వచ్చినటువంటి విద్యార్థులు మార్పును గ్రహించారు. తమకు కనీసం హాస్టల్ మార్పు సమాచారం కూడా ఇవ్వలేదంటున్నారు. కొంతవరకు బిల్డింగ్ మరమ్మతుల్లో ఉన్న మాట వాస్తవేనని చెప్తున్నారు. వాటర్ సమస్య ఏర్పడిందనే కారణంతో వసతి గృహాన్ని మార్చారని అంటున్నారు. హాస్టల్ షిఫ్ట్ చేసిన రోజు నుంచి పాత బిల్డింగ్లో ఉంటున్న తమకు భోజనం కూడా పెట్టడం లేదని, సొంత ఖర్చులతో భోజనాలు చేస్తున్నామని విద్యార్థులు చెప్తున్న పరిస్థితి. ఎస్సీ హాస్టల్ నెంబర్ 1లో నేనైతే 2 ఇయర్స్ నుంచి ఇక్కడే ఉంటున్నాను. నేనైతే అనకొత్తపల్లి నుంచి ఇక్కడ ఉంటున్నాను అనమాట. 2 ఇయర్స్ నుంచి వాడల్ డ్రైవ్ కాలేజీలో చదువుతున్నాను. ఏంటంటే ఈ హాస్టల్లో విషయం వచ్చేసరికి ఇది హాస్టల్ 14 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటుంది. ఏ విధమైన ఫాల్ట్ కూడా ఏమీ లేదనమాట. మొన్న అయితే వాటర్ లీకేజ్ అవుతుందని చెప్పేసి హాస్టల్ అనేది షిఫ్ట్ చేస్తారు. ఎక్కడంటే బండార్లంక 3 కిలోమీటర్స్ అవతలకి షిఫ్ట్ చేస్తారు. ఇక్కడైతే మాకైతే అన్ని విధాలుగా బాగా ఫెసిలిటీస్ అన్నీ దొరుకుతున్నాయి. ఏది బాగోకపోయినా ఇక్కడే తెచ్చుకుంటున్నాను అనమాట. ప్రతిదీ కూడా మెడికల్ సంబంధించి ప్రతిదీ కూడా ఇక్కడే దొరుకుతుంది సెంటర్లో. కావాలంటే అక్కడ కాకుండా ఈ చుట్టుపక్కల ఎక్కడైనా మాకు చూస్తే బాగుంటుందని అనుకుంటున్నాను అనమాట. మొన్న అయితే సంక్రాంతి విషయంలో అయితే మాకు చెప్పకుండా ఇలా మార్చేశారు. మేము ఎప్పుడైతే ఇంటికి వెళ్ళామో ఆ టైంలో అయితే మాకు షిఫ్ట్ చేస్తారనమాట. వంట సామాగ్రి అంతా అక్కడ షిఫ్ట్ చేస్తారు. అక్కడ షిఫ్ట్ చేసి అక్కడికి వచ్చామంటున్నారు అనమాట. అక్కడికి వస్తేనే మీకు ఫుడ్ పెడతామని చెప్పి మాట్లాడుతున్నారు. గత 3 నెలలుగా హాస్టల్ మార్పు చేస్తామని చెప్పారని, కానీ కాలేజీలకు వెళ్లేందుకు పట్టణంలోని వసతి గృహం మాత్రమే బిల్డింగ్ సౌకర్యంగా ఉందని విద్యార్థులు చెప్తున్నారు. ఎక్కడో బండార్లంకలో ఉన్నటువంటి ప్రాంతానికి వసతి గృహం మార్చారని, ఇది తమకు ఇష్టం లేదని అంటున్నారు విద్యార్థులు. ఒకవేళ బిల్డింగ్ మార్చాలనుకుంటే పట్టణంలో కాలేజీలకు దగ్గరగా ఉన్న ప్రాంతానికి షిఫ్ట్ చేయాలని వారు కోరుతున్నారు. ఫస్ట్ ఇయర్ నేను ఫిక్కర్లో జాయిన్ అవ్వడం జరిగింది. నేను వచ్చి నెల అవుతుంది.
గత 3 నెలల నుండి ఈ హాస్టల్ అనేది చేంజ్ చేస్తారని అంటున్నారు. అయితే ఇక్కడ గవర్నమెంట్ హాస్టల్ మాది చాలా ఆర్థిక కుటుంబం మాది. మా డాడీ వ్యవసాయం చేస్తూ ఉంటారు. మేము ఇక్కడ చాలామంది వీళ్ళందరూ ఆర్థిక నుండి వ్యవసాయం మాది అంటే ఏజెన్సీ ప్రాంతం కాబట్టి ఇక్కడ మంచి కాలేజు ఎడ్యుకేషన్ బాగుంటుందంటే ఇక్కడికి వచ్చాం, రావడం జరిగింది. ఈ కాలేజు మాకు ప్రైవేట్ కాలేజ్ ఉందని చెప్పారు కానీ మా దగ్గర స్తోమత లేక ఇక్కడ గవర్నమెంట్ కాలేజు హాస్టల్ ఉండటం వల్ల మేము ఇక్కడ జాయిన్ అవ్వడం జరిగింది. ఈ స్టార్టింగ్ వస్తాం కాలేజీ వచ్చినప్పుడు కాలేజు అంటే హాస్టల్లో ప్రజెంట్ ఈ ప్రాక్స్ చిన్న ఉండే ఈ ప్రాబ్లమ్స్ అవి వార్డెన్కి చెప్తే కొన్ని మొత్తం క్లియర్ చేశారు. చేసినాక తర్వాత 3 నెలలు మేము అంటే రీసెంట్గా మొన్న సంక్రాంతికి ఇంటికి వెళ్ళినప్పుడు హాలిడేస్ అప్పుడు చేంజ్ చేయడం జరిగింది. అది మాకు చెప్పకుండా ఎవరో తెలియకుండా బండర్లంక చివరం దగ్గర ఊరి చివరం పెట్టారు. అక్కడ మాకు ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్ అక్కడ ఏం లేవు. అంటే ఎడ్యుకేషన్ కానీ ఫుడ్కి కానీ సపోజ్ కర్రీస్ బాగోపోయిన కర్రీస్ తెచ్చుకోవడానికి కానీ ఏమన్నా నోట్బుక్స్ కానీ ఎడ్యుకేషన్ ఏటికైనా చాలా ప్రాబ్లం అండి అది. ఇక అమలాపురం పట్టణంలోని ఎస్సీ హాస్టల్ బిల్డింగ్ ప్రమాదకరంగా ఉందన్నారు హాస్టల్ ఇన్ఛార్జ్. జిల్లా కలెక్టర్ ఆదేశాలతోనే మరో చోటికి మార్చడం జరిగిందన్నారు. విద్యార్థులకు ప్రయాణ సౌకర్యం ఇబ్బందులు ఏర్పడకుండా దాతల సహకారంతో ఫ్రీ బస్ పాస్ సౌకర్యం కల్పిస్తామని చెప్పారు. విద్యార్థుల ఇక్కట్లు తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే సైకిల్స్ అందించేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. విద్యార్థులు షిఫ్ట్ అయిన భవనానికి రావాల్సిందేనని, ఇది ఉన్నతాధికారుల నిర్ణయమని హాస్టల్ ఇన్ఛార్జ్ చెప్తున్నారు. పైన స్లాబ్ ఊడిపోవడం, బాత్రూములు లేకపోవడం, ఓన్లీ టాయిలెట్స్ అక్కడ ఉండడం, టాయిలెట్స్ డోర్లు కూడా బాగోకపోవడం, ఇవన్నీ చూసి వెంటనే కలెక్టర్ గారికి పంపిస్తే కలెక్టర్ గారు ఏం చేశారంటే ఈ బిల్డింగ్ని వెంటనే షిఫ్ట్ చేయండి అని కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగిందంటే November 25కి బిల్డింగ్ వెకేట్ చేయమని అని అన్నారు. అనేటప్పటికి అక్కడి నుండి కూడా మేము ఖాళీ చేయడానికి పిల్లల వలన ఇబ్బంది ఏం లేదు. కానీ అది బిల్డింగ్ ఓనర్ ఇంకా అక్కడి నుండి కూడా ఆయన ఏదో చిన్న వర్కులు ఏవో చేసి మొత్తం మీద పిల్లలకి అదేదో చాలా బాగుంది బిల్డింగ్ అనేసి అన్నట్టు దాన్ని తయారు చేయించాడు. ఆయన తయారు చేయించడంలో ఏం చేశారంటే ఈ పిల్లలు మేము ఇక్కడే ఉంటాం అనేసి అని అంటున్నారు. 1980లో కట్టిన బిల్డింగ్ అండి అది. ఆ బిల్డింగ్ పూర్తిగా కొలాప్స్ అయిపోయింది. ఎందుకంటే ఇప్పుడు సిమెంట్ పెట్టినా కూడా ఏ రాత్రి టైంలో ఏమన్నా పడినా పిల్లలకి చాలా ఇబ్బంది అవుతుంది. అక్కడికి వాళ్ళకి పిల్లలకి మేము చాలాసార్లు వెళ్ళి చెప్పామండి, ఒరే బాబు వచ్చేసేయండి అక్కడికే, హాస్టల్లో అక్కడ ఉందరు కానీ. ఎందుకంటే హాస్టల్ వెకేట్ చేసిన తర్వాత ఇంకా అక్కడ పెట్టకూడదండి భోజనాలు. మేము ఏ బిల్డింగ్ అయితే మార్చామో ఆ బిల్డింగ్లోనే మనం భోజనాలు పిల్లల్ని తీసుకుని వెళ్ళి అక్కడ పెట్టి అక్కడ పిల్లలకి అక్కడ భోజనాలు పెట్టాలండి. మేము కలెక్టర్ గారితో మా మేడం గారు ఏం చేశారంటే ఇలా దూరంగా ఉంటుంది సార్ అని అంటే నేను వాళ్ళకి ఫ్రీ పాసులు ఇప్పిస్తాననేసి అని అన్నారండి. అక్కడికి కూడా మేము ఏం చేసామంటే బిల్డింగ్ ఓనర్ని వాళ్ళని ఎవరినన్నా బయట వాళ్ళని అడిగి ఒక 2 నెలలకి మేము ప్రతి విద్యార్థికి కూడా పాసులు ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నామండి. ఈ రోజు కూడా సిద్ధంగా ఉన్నాం. అధికారులేమో బిల్డింగ్ పాతపడింది అంటున్నారు, విద్యార్థులేమో తమకు పట్టణంలోనే హాస్టల్ ఉండాలంటున్నారు. దీనిపై ప్రజాప్రతినిధులు చొరవ చూపితే కానీ ఇక విద్యార్థులకు మేలు జరగదని తెలుస్తోంది. మరి ప్రభుత్వ ఉన్నతాధికారులు విద్యార్థుల గోడును వింటారా లేదా, సుదూరంగా తరలించినటువంటి హాస్టల్కే స్టూడెంట్స్ని మెప్పించి తీసుకువెళ్తారా అనేది వేచి చూడాలి. మనం ప్రస్తుతం ఏదైతే విద్యార్థులు 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న అంటే బండార్నక్కలోని హాస్టల్ దగ్గర మనం ఉన్నాం. ఒకసారి చూడొచ్చు మీరు. ఏ ఇబ్బందులు లేని హాస్టల్ను ఉన్న చోటే కొనసాగించాలని చెప్పేసి కలెక్టర్కి 4-5 సార్లు చెప్పడం జరిగిందని చెప్పేసి విద్యార్థులు చెప్తున్నారు. ఇక్కడ ప్రధాన సమస్య ఇక్కడ ట్రాన్స్పోర్ట్ సమస్య, ఇది మారుమూల ప్రాంతం గురించి ఇక్కడ ట్రాన్స్పోర్ట్ సమస్య ఉంటుందని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. అదే పట్టణంలో అయితే మాకు కాలేజీకి వెళ్ళడానికి మాకు అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటుందని, అదే ఇక్కడి నుంచి వెళ్ళాలంటే కనీసం 1 గంట సమయం పడుతుందని, మాకు చాలా ఇబ్బంది గురవుతుందని చెప్పేసి వాళ్ళు చెప్పడం అయితే చెప్తున్నారు. చూద్దాం అధికారులు మరి ఏ నిర్ణయం తీసుకుంటారో వేచి చూద్దాం. కెమెరామెన్ చందుతో సూర్య, ప్రైమ్ న్యూస్.